లార్డ్ హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మరొక విషయాన్ని మనం నేర్చుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనాన్ని గమనించినట్లయితే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. దేవుని దృష్టిలో నోవాహు కృపను పొందాడు. ఏ కృపను పొందాడు? పొందినటువంటి కృప వలన తను అనుభవించిన మేలేంటి అని మనం ఆలోచన చేసినప్పుడు నోవాహు గురించి మనకు బాగా తెలుసు. భూమి మీద నరుల చెడుతనం భరించలేనిదిగా ఉన్నప్పుడు దేవుడు జలప్రళయాన్ని తీసుకొస్తాడు భూమి మీదకు. అప్పుడు నోవాహు దేవుని దృష్టికి కృప పొందినవాడు అవుతాడు. దానిని బట్టి దేవుడు నోవాహుతో ఒక ఓడ చేసుకోమంటాడు. ఆ ఓడలోనికి తన ఇంటి వారు ప్రవేశిస్తారు. దేవుడు ఏర్పరిచినటువంటి కొన్ని జంతువులు, కొన్ని పక్షులు, వీటన్నింటిని తీసుకుని నోవాహు ఆ జల ప్రళయాన్ని తప్పించుకుంటాడు ఓడ ద్వారా. మరి ఈ సంభవాన్ని అంతటినీ గనక మనం గమనించినట్లయితే ఇది దేవుని యొక్క కృపను బట్టి జరిగినది అని అక్కడ అర్థమవుతుంది. అనగా దేవుడు నోవాహుకు ఇచ్చినటువంటి కృపను బట్టి తన జీవితంలో ఆ మేలు అనుభవించాడు. మరి నోవాహు దినములను గురించి మనం గమనించినప్పుడు బైబిల్లో ఈరోజుకి మనం నోవాహు గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేక ధ్యానించవలసిన అవసరం ఎందుకనంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట ఉంది. అదేంటంటే, నోవాహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. ఆ రోజున నోవాహు దినములలో వారికి సంభవించబోతున్నటువంటి ఆ జల ప్రళయం ఎంత భయంకరమైనదో, ఈ రోజులలో రానయ్యున్నటువంటి ప్రభు రాకడ కూడా అంతే భయంకరంగా ఉంటుందంట. మరి నోవాహు దినములలో నోవాహు దేవుని కృప పొందాడు గనక జలప్రళయం తప్పించుకున్నాడు. మరి ఈ రోజుల్లో నీవు నేను కూడా దేవుని కృప పొంది ఉంటే ఆ రాకడలో ఎత్తబడతాం. విడివబడేటువంటి ఆ దుర్భరమైనటువంటి భయంకరమైన పరిస్థితిని మనం కూడా తప్పించుకోగలుగుతాం. మరి ఆ రీతిగా మనం దేవుని కృపను పొంది ఉన్నామా? మరి నోవాహు ఏ రీతిగా కృపను పొందాడు? నోవాహు దేవుని కృపను పొందుటకు గల కారణం ఏంటి అని నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ క్రింద వచనాల్లో అక్కడ రాయబడి ఉంది. 9వ వచనంలో, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు గారి గురించి గమనిస్తే 3 తనకున్నటువంటి సుగుణాలు కనపడతా ఉన్నాయి. 1 నీతిపరుడంట, 2 నిందారహితుడంట, 3 దేవునితో కూడా నడిచినవాడు. నేను అనుకుంటాను తను కలిగి ఉన్నటువంటి ఈ సుగుణాలను బట్టే కృపను పొందాడేమో అనుకుంటాను నేను. మరి ఈ రోజున దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనం కూడా ఇట్టి సుగుణాలు కలిగి ఉన్నామా? రాని ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి మహాదినము, ప్రభు రాకడ దినము, ఎందుకంటే విడువబడుట బహుఘోరం. మరి అట్టి ఆ భయంకరమైన ప్రళయాన్ని తప్పించుకోవటానికి ఈ లోకంలో ఉన్నటువంటి నీవు నేను నోవాహు వలె కృపను పొందిన వారమైతే తప్పించుకుంటాం, లేదంటే విడువబడతాం. జీవితం భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. మరి అట్టి కృపను పొందిన వారమై ఎప్పుడు ఉంటామంటే ఈ 3 అనుభవాల్లో మనం ఉన్నట్లయితే, ఈ 3 అనుభవాల్లో ఈరోజు ఒక అనుభవాన్ని మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా అక్కడ రాయబడి ఉంది, నోవాహు నీతిపరుడు. ఏ రీతిగా నోవాహు నీతిపరుడయ్యాడు? దేనిని బట్టి ఆయన నీతిపరుడయ్యాడు? వాక్యంలోంచి తెలుసుకుందాం. ఆయనలో ఉన్నటువంటి నీతి ఏంటి, ఏ రీతిగా తన నీతిని కనుపరిచాడు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని గమనించినట్లయితే, నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన లోకము నిరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయను. నీతికి వారసుడాయను.
ఏంటి ఆయన నీతిపరుడవుటకు ఆయనలో ఉన్నటువంటి నీతి అంటే, అది వరకు చూడని సంగతులు. అది వరకు ఎప్పుడు చూడలేదు. జలప్రళయాలు ఇలా వస్తే భూమి మీదకు, భూమి మీద అంత ఎత్తులో నీళ్లు నిలబడతాయి. ఈ అనుభవాలు ఎప్పుడు చూడలేదు నోవాహు. అవి దేవుని చేత తెలియచేయబడినప్పుడు అప్పుడు ఏం చేశాడంటే చూడండి, భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను, తాను తన ఇంటివారు ఆ జలప్రళయం నుంచి రక్షింపబడటానికి ఒక ఓడను నిర్మించుకుంటున్నాడు. దేవుని యొక్క మాట ప్రకారంగా, దేవుడు ఇచ్చిన కొలతల ప్రకారంగా. అదొక్కటి మాత్రమే కాదు, కానీ మరొకటి రాయబడి ఉంది. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు అని రాయబడి ఉంది. తన ఇంటివారి రక్షణ కొరకు మాత్రమే కాక నీతిని ప్రకటించాడంట. జనులారా, జలప్రళయం రానే ఉంది, ఇగో దేవుడు నాకు చెప్పాడు, ఈ వాడను సిద్ధం చేసుకుంటున్నాను, మీరు కూడా రండి, మీ పాపములు విడిచిపెట్టి మీ లోపాలు సరిచేసుకుని మీరు రండి, మనం రక్షింపబడదాం, ఈ ప్రళయాన్ని తప్పించుకుందామని ప్రకటించాడంట. ఈ 2 అనుభవాల ద్వారా నోవాహు చేసిన పని నీతి కలిగినదని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అందుకని రాయబడి ఉంది, నోవాహు నీతిపరుడు. మరి ఈ రోజున నోవాహు పొందిన రీతిగా మనమును కృపను పొందుకోవటానికి పొంది ఉన్న వారముగా ఉన్నట్లయితే, మరి ఈరోజు నీవు నీ కుటుంబం రక్షింపబడ్డారా? లోకంలో ఉన్నటువంటి నశించు ఆత్మల మీద భారం కలిగి ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు మందిరాలకు వస్తుంటారు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. కొన్ని కుటుంబాల్లో ఎవరో ఒకరు వస్తుంటారు. కొన్నిసార్లు దైవజనులు అడుగుతుంటారు, అమ్మా మీ ఆయన ఎప్పుడు తీసుకుంటాడు బాప్తిస్మం? తీసుకుంటాంలేండి, ఇప్పుడు ఏడండి, ఇంక చాలా ఉన్నాయి. అమ్మ మీ పిల్లలు ఎప్పుడు ఉద్యోగాలు రావాలండి, ఇప్పుడు ఎక్కడండి? వివాహాలు అవ్వాలి, ఇప్పుడు ఎక్కడండి? పిల్లలు పుట్టాలి, ఇంకెక్కడండి? ఇంకా ఎన్నో ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి, ఒక స్థాయికంటూ వెళ్ళాలి మేము, ఇప్పుడు ఎక్కడండి? వయసు చాలా ఉంది కదా, అప్పుడేం మునిగిపోలేదు కదా, అప్పుడు తీసుకుంటాడులేండి, అప్పుడు తీసుకుంటుందిలేండి. ఈరోజు నీ ఇంటి రక్షణ గురించినటువంటి దృష్టి నీకుందా? నీ ఇంట్లో ఈరోజు నివసిస్తున్న వారిలో ఎందరికీ రక్షణ ఉంది? ఈ సమయంలో ప్రభు రాకడొస్తే రక్షణ లేని నువ్వు విడువబడటమేగా. నీ భార్యకి రక్షణ లేకపోతే విడువబడటమే, నీ భర్తకు రక్షణ లేకపోతే నీ బిడ్డలకు రక్షణ లేకపోతే విడువబడటమేగా. ఎవరు రక్షింపబడలేదో వారు విడువబడటమేగా. ఇది తెలుసుగా నీకు. తెలిసి కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? దేవుడు చెప్పిన వెంటనే నోవాహు భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేస్తున్నాడు. అమ్మో, ఆ ప్రళయం నుండి మేము తప్పించుకోవాలి ఎలాగైనా సరే. దేవుడిచ్చిన కొలతల ప్రకారంగా ఓడను నిర్మిస్తూ ఉన్నాడు నోవాహు. ఈరోజు ఎంతమంది తమ ఓడను నిర్మించుకుంటున్నారు? ఎంతమంది తమ కుటుంబ రక్షణ నిమిత్తం రక్షణ ఓడను నిర్మించుకుంటున్నారు? ఎందరి జీవితాలు రక్షణ మీద దృష్టి నిలిపి ఆ మార్గంలో నడుస్తున్నారు? లోక పోకడలో వెళ్ళిపోతున్నాం మనం. ఆయన దొంగ వలె వస్తానన్నాడు, అందుకే అని ఉంటాడు ఆయన. ఎందుకనంటే జలప్రళయం వచ్చేంత వరకు వారి పనుల్లో వాళ్ళు ఉన్నారంట. నోవాహు దినాలు తినొచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికిచ్చుకొనొచ్చు. ఆ మహా ప్రళయం వచ్చేంత వరకు ఎరుగకై ఉండిరి అని రాయబడి ఉంది. ఈరోజు మనం కూడా మన పనుల్లో, మన బాధ్యతల్లో, మన కోరికల్లో, మన ఇచ్చల్లో, మన వాంఛల్లో పడిపోయి ఇంకో చాలా ఉందిలే వయసు, ఇప్పుడు 25 ఏళ్ళేగా, ఇప్పుడు 30 ఏళ్ళేగా, ఇప్పుడు 40 ఏళ్ళేగా, 70-80 సంవత్సరాలు అప్పుడు చూసుకోవచ్చు, లేదా ఉద్యోగం వచ్చాక చూసుకోవచ్చు, లేదా వివాహం అయ్యాక చూసుకోవచ్చు, లేక పిల్లలు పుట్టాక చూసుకోవచ్చు, లేక వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు చూసుకోవచ్చు, లేక వాళ్ళు సెటిల్ అయిన తర్వాత చూసుకోవచ్చు అని ఇలాగ ఆలస్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తున్న వాడవైతే నువ్వు నీతిపరుడు కాదు. నీలో నీతి లేనట్లే.
ఎందుకంటే నువ్వు లోకస్తుడిగా జీవిస్తున్నావు. రానయ్యున్నటువంటి ఆ మహాప్రళయాన్ని, ఆ ఉగ్రత దినాన్ని మర్చిపోయి జీవిస్తున్నావు. నువ్వు ఆ ప్రకారంగా నువ్వు జీవిస్తే నువ్వు ఎలా పొందుకుంటావు కృప? భక్తుడైన దావీదు అంటున్నాడు, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. తన కుటుంబం నిమిత్తం అడుగుతున్నాడు, అయ్యా నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. ఈరోజు ఎన్ని కుటుంబాలు ఆయన సన్నిధిలో పరిపూర్ణంగా ఉంటున్నారు? నీ తల్లిదండ్రుల మీద దృష్టి నిలుపుతున్నావా? నీ భార్య మీద, నీ భర్త మీద, నీ బిడ్డల మీద ఎంత దృష్టి నిలుపుతున్నావు? లోక సంబంధమైన విషయాల మీద దృష్టి నిలుపుతున్నాం, కానీ రానయ్యున్నటువంటి ఆ మహా ఉగ్రత దినం ఎప్పుడొస్తుందో, మా నాన్నకి రక్షణ లేదు, ఎప్పుడొస్తుందో ఉగ్రత దినం. నా భర్తకు రక్షణ లేదు, ఎప్పుడొస్తుందో ఉగ్రత దినం. నా తల్లిదండ్రులకి రక్షణ లేదు, ఎప్పుడొస్తుందో ఆ ఉగ్రత దినం. ఈ క్షణమున వస్తే విడిచిపెట్టబడతాం కదా, నరకపాత్రులం అవుతాం కదా. ఈ భయం ఎంతమందికి ఉంది? దేవుడు చెప్పినటువంటి ఆ హెచ్చరికను బట్టి ఈరోజు భయపడి మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది కడవరకు పరిశుద్ధంగా జీవించేటువంటి స్థిరమైన మనస్సు కలిగినటువంటి క్రైస్తవులు ఈరోజు ఎందరు ఉన్నారు? దానిని బట్టి వాక్యం అంటుంది, నువ్వు నీతిపరుడవు. నువ్వు అలాగ లేకపోతే నువ్వు నీతిపరుడవు కాదు. ఈరోజు కుటుంబాన్నే గమనించుకోలేని వాడు, కుటుంబాన్నే పట్టించుకోలేని, లోకంలో నశించాత్మ గురించి ఇంకేం పట్టించుకుంటాడు? కుటుంబం గురించే ప్రార్థన చేయనాడు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఏం ప్రార్థన చేస్తాడు? ఈరోజు నీ క్రైస్తవ్యం ఎలాగుందో గమనించుకో. నోవాహు ఊరకనే నీతిమంతుడవలేదు, నీతిపరుడవలేదు. నోవాహు ఊరకనే ఓడలోనికి వెళ్ళలా. ఊరకనే భూమి మీద ఏ నరుడు మిగలలేదు. భూమి మీద అందరూ జలసమాధి అయిపోయారు. ఆ 8 మంది మాత్రమే సజీవులుగా ఉన్నారు. ఊరకనే కాదు, అది నీతి కలిగి ఉన్నాడు గనక, నీతి ప్రవర్తన కలిగి ఉన్నాడు గనక, నీతి అనుభవంలో ఉన్నాడు గనక, నీతి పరుడుగా తన కుటుంబ రక్షణ నిమిత్తం, లోకం మానవాళి రక్షణ కొరకు ప్రయాసపడిన వాడిగా, కష్టపడిన వాడిగా ఉన్నాడు గనుకనే తాను రక్షింపబడ్డాడు. అందుకే నోవాహు దేవుని కృప పొందినవాడాయను. ఈరోజు నువ్వు నేను దేవుని కృప పొందిన వారం ఎప్పుడంటే నీతి కలిగినటువంటి వారమైతే, నీతి పరులమైతే, అనగా నీ రక్షణ, నీ కుటుంబ రక్షణ, నీ ఇరుగు పొరుగు వారి రక్షణ, నీ బంధువుల రక్షణ, నీ స్నేహితుల రక్షణ, నీ యావత్ ఈ మానవాళి అందరి రక్షణ కొరకు కన్నీరు కార్చేవాడిగా, ప్రయాసపడేవాడుగా నువ్వు ఉండగలిగితే, అమ్మో ఆ మహా ఉగ్రత దినాన్ని మేమంతా తప్పించుకోవాలా, ఎవ్వరు విడుపడకూడదు అనే హృదయ భారం గనక నీకు ఉండగలిగితే ఖచ్చితంగా దేవుని కృపకు పాత్రుడు అవుతావు. ఆ ఉగ్రత దినమున నిశ్చయముగా దేవుడు నిన్ను రక్షిస్తాడు, పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.